ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చే చాక్లెట్ ఏదో తెచ్చావా? ఈ బియర్డ్ ఇదంతా ఏంటి, కేవలం ఈ లుక్ కి ఫిక్స్ అయిపోయావా? అంటే ఈ లుక్ కంటే ఇది నేను లక్ష్మీ సెంటియర్ తర్వాత బహిష్కరణ అంటారు, ఇదేమన్నా రియలిస్టిక్ స్టోరీయా? ఎలాంటి జోనర్, ఎలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు? అంటే పాయింట్ ఏంటంటే ఇది మనం గుంటూరు జిల్లా కత్తి పట్టుకుని కోపంతో నువ్వు పేక్ కోయటం వాట్ అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది, ఫైటింగ్ సీక్వెన్స్. అంత ఫీమేల్స్ కి డెడికేషన్ ఈ సిరీస్. చూడ ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఒక ప్రాస్టిట్యూట్ గా అవడానికి గల బిహైండ్ ద రీజన్, ఎందుకంటే ఎవరు డైరెక్ట్ గా ఆర్జీవి గారిని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్తారు? ఇట్ ఈస్ ఆయన ఒక ప్రొఫెసర్ అండి. ఆయన అంజలి గారిలో బాగా నచ్చేది ఏంటి? డెడికేషన్. సో అనన్యలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అనన్య గారు క్లోజెట్, అందరితో త్వరగా మింగిల్ అయిపోతారు. గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరేం చెప్తారు? న్యూ ట్రెండ్, కొత్త శకానికి ఆయన మళ్ళీ ఒక రూపం దాలుస్తున్నారు. సో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి యునానిమస్ గా అల్లు అర్జున్ గారు ఇండియన్ స్టార్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ స్వర్ణ, వెల్కమ్ టు డైలీ న్యూస్ వారి స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ చెప్పాలి. ఇండస్ట్రీకి చాలా మంది ఎన్నో ఆశలతో వస్తారు, బట్ ఎంతో ప్యాషనేట్గా వచ్చిన కొంతమంది యాక్టర్లు మాత్రమే మన హార్ట్స్లో ఉంటారు. సో ఈ రైట్ను నాతో పాటు ఉన్నాడు శ్రీతేజ్. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది, తనకు కనిపించడు. ఇప్పుడు బహిష్కరణ అంటూ ఒక కొత్త సిరీస్తో ZEE5లో రిలీజ్ అవుతుంది. 19th మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. సో ఈ సిరీస్ సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు తన మాటల్లోనే తెలిసేసుకుందాం. రీసెంట్గా మంగళవారాన్ని తన సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. సో ఈ బహిష్కరణ ఎలా ఉంటుంది తన మాటల్లో తెలిసేసుకుందాం. హాయ్ శ్రీ. హాయ్ స్వర్ణ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చే చాక్లెట్ ఏదో తెచ్చావా? నేను వచ్చాను కదా. ఎప్పుడు రెగ్యులర్ గా చెప్పే మాట కదా, కొత్తగా ఏమన్నా నా ఇంట్రడక్షన్ చూడు, కొత్తగా సూపర్ గా చెప్పారు ఇంట్రడక్షన్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమాకి ఆ వేరియేషన్ చూస్తున్నాం కాబట్టి, ఇంటర్వ్యూలు చేస్తున్నాం కాబట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంది ప్యాషన్తో వచ్చినా కూడా కొంతమంది యాక్టర్లు ఒదిగి ఉంటారు. మేము మిమ్మల్ని ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాం, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. ఆ కంఫర్ట్ కూడా మాకు ఇస్తుంటారు, చాలా ఫ్రీగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు, సక్సెస్ సాధిస్తున్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో అన్కండిషనల్ లవ్ అయితే తీసుకుంటారు టాలీవుడ్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది సినిమాకి? చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదైతే ట్రాక్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని నేనైతే అనుకుంటున్నానో, లక్కీగా నన్ను కూడా అలాగే చూస్ చేసుకుంటున్నారు. అది చూస్ చేసుకోవడం అనేది నాకు ప్లస్ అవుతుందండి. ఓకే, బేసికల్గా ఏంటంటే శ్రీతేజ్ అంటే లక్ష్మీ సెంటిఆర్ అంటే ఒక బ్రాండింగ్. ఆల్మోస్ట్ ఆర్జీవి గారు అంటే నిజంగా బ్రాండింగ్. అక్కడి నుంచి వచ్చినా కూడా తర్వాత సినిమాకి ప్రూవ్ చేసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అండ్ రీసెంట్ గా మంగళవారం చాలా బాగుందబ్బా. అసలు మంచి పేరు వచ్చింది, మంగళవారం కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అజయ్ భూపతి అన్న క్యారెక్టర్ డిజైన్ ఎప్పుడో చెప్పాడు, అన్న చెప్పిన మాట ప్రకారం నాకు అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అది కూడా ఆ రఫ్ క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ జోన్లో నేను ఉన్నందుకు నేను సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బియర్డ్ ఇదంతా ఏంటి, కేవలం ఈ లుక్ కి ఫిక్స్ అయిపోయావా? అంటే ఈ లుక్ కంటే ఇది నేను లక్ష్మీ సెంటియర్ తర్వాత ఆ మార్క్లో ఉండకూడదని చెప్పి ఏదైనా డిఫరెంట్గా మళ్ళీ నేను పోర్ట్రేట్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశాను. అది నార్ప కనెక్ట్ అయింది, ఆ తర్వాత పుష్ప కనెక్ట్ అయింది, తర్వాత 9 Hours, తర్వాత పరంపర, ఇట్లు మారేడుమిల్లి, ప్రజానకం, ధమాకా, మంగళవారం, అది అలా ఫ్లో జరిగిపోతుంది. ఆ ఫ్లోనే ఇది కూడా కనెక్ట్ చేసింది నాకు, ఈ మా బహిష్కరణను కూడా తీసుకొచ్చింది. అందుకని కలిసి వచ్చింది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏం టైటిల్స్ ఇంత క్రేజీగా ఉన్నాయి అబ్బా. బహిష్కరణ టైటిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్. నాకు తెలిసి ఈ ఓడింగ్ ఎవరు ఎక్కడ యూజ్ చేసి ఉండరు. మనకి ఎప్పుడో పాత సినిమాల్లో ఉంటాయి, ఊరి నుంచి బహిష్కరించండి రా అంటే, ఒకరిని ఊరి నుంచి బహిష్కరించండి అంటే ఆడు ఎంత పెద్ద తప్పు చేసి ఉంటే బహిష్కరించమంటాం అనే సెన్స్ ని తీసుకొచ్చారంటే ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్ లో కూడా కంటెంట్ లో కూడా ఉంటుంది. అది అంత కీ పాయింట్ ఉందన్నమాట. ఫుల్ యాక్షన్ డ్రామాతో వచ్చేస్తున్నారని విన్నాము. సిరీస్ అయితే ట్రైలర్ చూసాను, చాలా బాగుంది శ్రీ. అసలు కొన్ని డైలాగ్స్ అయితే వదిలేద్దాం అనుకున్న చోట మొదలు పెట్టాలనిపిస్తోంది అనే డైలాగ్స్ కానీ. అండ్ అంజలి గారిని అసలు ఈ మధ్య కాలంలో ఆవిడ క్యారెక్టర్స్ చూస్తుంటే అల్టిమేట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అసలు ఫస్ట్ ఆవిడతో స్క్రీన్ షేర్ ఎలా ఉంది? యాక్చువల్లీ మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ ట్రాక్ కనిపిస్తా ఉంది, క్యూట్ గా ఉంది. ఫస్ట్ డే షూట్అప్ ఎలా అనిపించింది శ్రీతేజ్? లేదు అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అంజలి గారు అంటే ఎప్పుడో షాపింగ్ మాల్ నుంచి చూస్తున్నాం, ఆ తర్వాత జర్నీ చూసాను. జర్నీలో డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అవనోళ్ళు లేరు. నేను కూడా చాలా బిగ్ ఫ్యాన్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆవిడ హ్యాండిల్ చేసే హీరో క్యారెక్టర్ని కానీ, ఆ పోర్ట్రేట్ చాలా న్యాచురల్గా ఉంటుంది. బేసిక్గా అంజలి గారి పెర్ఫార్మెన్స్ ఇట్లు
తర్వాత మనం మన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కానీ గీతాంజలి కానీ ఇవన్నీ అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉన్న బెస్ట్ యాక్టర్స్లో అంజలి గారు ఒకళ్ళు. అయితే అండర్ రేటెడ్గా ఉంటారు, ఎందుకంటే సెలెక్టెడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి. నేను కూడా అంతే, ఆల్మోస్ట్ కొన్ని సెలెక్టెడ్ వర్షన్స్ ఆఫ్ క్యారెక్టర్స్లోనే ట్రావెల్ అవుతాం. ఈ జోన్లో ఇలాంటి క్యారెక్టర్కి అంజలి గారు ఒప్పుకున్నారంటేనే ఆ కథలో ఎంతో పొటెన్షియాలిటీ ఉంటేనే ఒప్పుకుంటారు. ఆ స్పేస్ జోన్లో ఇంకా ఆవిడతో వర్క్ చేసే అవకాశం దొరికినందుకు నాకు ఫస్ట్ చాలా సంతోషంగా అనిపించింది. నేను అదే చెప్పాను, ఫస్ట్ డే నేను చెప్పాను ఆ విషయం. నాకు నచ్చిన చాలా మంది యాక్ట్రెసెస్లో మీరు ఒకళ్ళండి, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండి మీరు అని చెప్పాను. కాదు, ఎక్కడికి షాపింగ్ బయటికి తీసుకెళ్తావా? ఆ డైలాగ్ ఏంటి అంజలి గారు చెప్తారు? సిట్టింగ్ నీళ్ళు పట్టుకుంటూనే సుర్రమంటదిరా. అడుగుతారు కదా నన్ను బయటికి తీసుకెళ్తావా అని, తీసుకెళ్తాను అంటాను. ఆ తర్వాత సీన్స్ ఉంటాయి, మంచి సీన్స్ ఉంటాయండి. అది ఆ మాంటేజెస్ సీన్స్ కానీ, నేను ఊరిని చూపించిన విధానం కానీ, తర్వాత షాపింగ్కి వెళ్ళింది కానీ, అక్కడ నాలో ఉండే అమాయకత్వం, కలుపుకునే విధానం కానీ, అవన్నీ మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సీన్స్ గురించి పూర్తిగా చెప్పండి, రిలీజ్ తర్వాత అయితే ఇంకా ఎక్కువగా కూడా నేను మాట్లాడగలను ఎలా చేశారు ఏంటి. ఎందుకంటే డిఫికల్టీ చాలా ఉన్నాయి. మేము చాలా రియలిస్టిక్ స్పేస్లో యాక్ట్ చేసిన కథ, ఎక్కడ డ్రామా కనిపించదు మీకు, చాలా రియల్గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. అంజలి గారి కానీ, నాది కానీ, లేకపోతే అనన్య గారివి, ఇంకా మిగతా కోస్టార్స్ మెహబూబ్ బాషా అండ్ రవీంద్ర విజయ్, అందరివి కూడా రియలిస్టిక్ స్పేస్లో యాక్ట్ చేసేవాడిని. అందరూ ఎక్కడ డ్రామా కనిపించదు. ఏంటి ఇదేదో రియల్గా జరుగుతున్నట్టే ఉంది, ఎవరు నటిస్తున్నట్లేదు అన్న స్పేస్ ఆఫ్ యాక్టింగ్ ఉంది, బాగుంది. కాదు, బహిష్కరణ అన్న పేరుంది. ఆల్మోస్ట్ కొన్ని సీన్స్ చూస్తుంటే గ్రామంలో బలవంతుడు బలహీనుడు అంటే కులాల వారీగా ఉంటుంది, వ్యక్తుల వారీగా ఉంటుంది. స్టోరీ కొంచెం అర్థం అవుతుంది. బలవంతుడికి బలహీనుడికి మధ్య జరుగుతున్న ఒక పోరాటం. కానీ బలహీనుడు నిజంగానే బలహీనుడు కాదు, బలవంతుడు కూడా అవుతాడు అనే క్యారెక్టరైజేషన్ లో కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ మొత్తం ట్రైలర్ ఓపెన్ చేస్తుంటే అందరూ చాలా సెన్సిబుల్ గా చాలా తగ్గి ఉంటారు. కానీ వన్స్ కొంచెం ట్రైలర్ ముందుకెళ్ళిన తర్వాత ఏదో మనకి ప్రీ క్లైమాక్స్ అన్నట్టు మొత్తం క్యారెక్టర్స్ మారిపోతున్నాయి. అంటే వాళ్ళ యొక్క పేషెన్సీ పోయి వాళ్ళ యొక్క బయటకు వస్తుంది. ఆ క్యారెక్టర్స్ నిజంగా జనాలు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ బహిష్కరణ అంటున్నారు, ఇదేమన్నా రియలిస్టిక్ స్టోరీయా? ఎలాంటి జోనర్, ఎలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు? అంటే పాయింట్ ఏంటంటే ఇది మనం గుంటూరు జిల్లా పెద్దపల్లి అనే ప్రాంతంలో షూట్ చేసామండి. మొత్తం రియలిస్టిక్గా అక్కడే షూట్ చేసాం. డైరెక్టర్ గారు కూడా అదే ఊరు. కరెక్ట్గా ఆయన అనుభవంలో ఆయన చూసిన క్యారెక్టర్లని, కొన్ని పల్లెటూరులో జరిగే వాతావరణంలో ఆయనకి తెలుసుకున్న కొన్ని కథల దృష్ట్యా ఇవన్నీ రియలిస్టిక్ స్పేస్లో తయారు చేసిన ఒక కథ అండి. దాన్ని కొన్ని సినిమాటిక్ అంశాలు కొన్ని జోడించి దాన్ని తయారు చేశారు. అంటే కొద్దిగా రియల్ పేజ్లోనే ఉంటుంది. అందుకే క్యారెక్టరైజేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ అందుకని అలా రాయబడ్డాయండి. అలాగే ఇప్పుడు అణిచివేతకి గురి అవ్వటం అనేది అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి పల్లెటూరులో. తక్కువ వాళ్ళు, పైన వాళ్ళు అనేది మనకి తెలంగాణ జిల్లాలో ఉంది, రాయలసీమలో ఉంది, కోస్తా ఆంధ్రాలోనే ఉంది, ఇండియాలో ఉంది, మనకి బీహార్లో ఇంకా రన్ అవుతుంది ఈ కైండ్ ఆఫ్ నేచర్. తక్కువ కులం వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళు ఎప్పుడు మన కాళ్ళ కిందే ఉండాలిరా, మనం పైన ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి అనే సెన్సిబిలిటీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి సెన్సిబిలిటీస్ అన్నీ ఎప్పుడు కూడా లైక్ చేస్తారండి. మనం రంగస్థలంలో ఆల్రెడీ చూసాం. రంగస్థలంలో కూడా తక్కువ జాతి వాళ్ళని, తర్వాత ఎక్కువ జాతి వాళ్ళని, ఇదే మెయిన్ విషయం అసలు మా ఎండ్లో మనం చూసి తెలుసుకునేది. అలాగా ఈ కైండ్ ఆఫ్ జోన్ కథలు ఎప్పుడు డెఫినెట్గా ఆడియన్కి ఒక కొత్తది. అంటే ఇప్పటివరకు మనం అన్నీ ఎలా వస్తాయి, యాక్షన్ డ్రామాస్ అన్నీ రివెంజ్, డైరెక్ట్గా ఒక హీరో ఒక విలన్ ఈ పాయింట్ ఆఫ్ వెళ్ళిపోయి ఫైట్ చేసుకొని, లేకపోతే హీరోయిన్ సాధించడమో ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఊరికో ఏదో మంచి చేయడమా. ఇది ఎమోషనల్ డ్రామాస్ ఎక్కువ, క్యారెక్టర్ ఎమోషనల్స్ ఇవన్నీ మన ట్రైలర్లో అదే మాట్లాడుతూ ఉంటుంది, ఎమోషనల్ డ్రామా గురించే మాట్లాడుతుంటుంది. అంజలి గారు పుష్ప క్యారెక్టర్ కానీ, దర్శి క్యారెక్టర్ నేను కానీ, లేకపోతే అనన్య లక్ష్మి క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ శివయ్య కానీ, అలా ఎమోషన్స్ మాట్లాడుతున్నాయి చూడండి. ఆ ఎమోషన్ వెనకాల అంటే నేను ఈ దర్శి అనే క్యారెక్టర్ ఏం బాధపడ్డాడు శివయ్య వల్ల, ఏం జరుగుంటుంది, లేకపోతే పుష్ప అనే క్యారెక్టర్ ఏమి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక వేసిగా మారింది. ఇంకోటి ఆ లక్ష్మి అనే క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, దీని వెనకాల ఆ మనిషి పడిన తపన ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ ఫేస్ చేసిన అంశాలు ఏంటి అనేది చాలా డీటెయిలింగ్గా ఉంటుందండి. అందుకే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత ఆ ఫీల్ ఎప్పుడు ఎమోషనల్ బేస్డ్ కథలకు ఎప్పుడు ఆ కనెక్టివిటీ ఉంటుందండి, ఆడియన్కి తీసుకుంటారు.
ట్రైలర్ అయితే చాలా బాగుంది శ్రీ. ఎవరైనా చెప్పారా అంటే నీ ఫ్రెండ్స్ లో ఇప్పటి చెప్పడం వరకు ఉంది కదా అసలు. కొన్ని సినిమాలు బాగా చూజీగా చేసుకుంటున్నాం. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మంగళవారం చూసాం, ప్రమోషన్స్ లో ఉన్నాం, ట్రైలర్ లో అంతా కనిపించపోయినా సినిమాలో థియేటర్ లో చూసినప్పుడు అబ్బాయి ఇతను చెప్పింది మంచి క్యారెక్టర్ పడింది, మంచి రోల్స్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. ఇదైతే త్రూ అవుట్ నేను ఆ లుక్ లో బేసికల్ గా ఇప్పుడు నువ్వు ఎక్కడా చెప్పలేసుకోలేదని విన్నా, నిజమే కదా? నిజమే ఎక్కడ చెప్పలేసుకోలేదు. వేసుకోలేదు చెప్పలేదు. ఆ క్యారెక్టరైజేషన్ అక్కడ ఆ దర్శి క్యారెక్టర్ మాత్రమే, నిజంగా అదొక ప్లస్, అందరికీ రాదు. సినిమా చేస్తున్నప్పుడు క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి, మనం కనిపించకూడదు. అది నీకు ఇందులో చాలా వరకు చాలా కనిపిస్తా ఉంది. 100%. అంటే ఎప్పుడు అదే థియరీ నేను ఫాలో అవుతాను. అది ఇంకా ఇందులో బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా దొరికింది ఆ స్కోప్. మేకప్ దగ్గర నుంచి ఫుల్ డీ గ్లామర్ మేకప్ అండ్ హెయిర్ కూడా దూకునేవాడిని కాదు. ఎప్పుడు హెడ్ బాత్ చేసి అది అలా బౌన్స్ అయితే ఆ బౌన్స్ నీళ్ళల్లో సెట్ చేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే అది రియల్గానే ఉండాలి. అది పల్లెటూరులో వాళ్ళు ఎవరు జుట్లు నీట్గా దూకుని రారు. పొలం పనులు చేసేవాళ్ళు వాళ్ళు అలా వదిలేసి వచ్చి ఆ పొలం పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఆ కైండ్ ఆఫ్ మెజర్స్లోనే ఉండాలి నేను. సరే, ఆ క్యారెక్టర్ చెప్పులేసుకోదు. క్యారవాన్కి వచ్చేవరకు షూతో అలా వస్తాను, తీసేసి మేకప్ అంతా అయిన తర్వాత చెప్పులు వేసుకొని నేను కూడా వేసుకునేవాడిని కాదు. బయట ఇంకెక్కడ తిరిగినా అదే ఫీల్తో అది అలవాటు అవ్వాలి కదా. చెప్పులు వేసుకొని తిరిగేస్తుంటే రాళ్ళు ఏమైనా గుచ్చుకుంటూ ఉంటాయి. చెప్పులు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఏ టేక్లోనే పరిగెత్తాలి, టక్మని రాయిగుచ్చుకొని అమ్మా అబ్బా అంటూ ఉంటాం. ఆ ఫీల్ ఉండకూడదు, అది అలవాటు అయిపోవాలి బాడీకి అని చెప్పి ఆ పేజ్లోనే నేను వర్క్ చేశాను. సో శ్రీతేజ్, బహిష్కరణ చాలా బాగుంది. సో దీంతో ఎంతమంది బహిష్కరణలు అయిపోతావో తెలియట్లేదు, నీ వల్ల చాలా క్యారెక్టర్స్ వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. ఏంటి ఒక షార్ట్ అయితే నాకు బాగా నచ్చింది, ఆ కత్తి పట్టుకుని కోపంతో నువ్వు పేక్ కోయటం. వాట్ అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది, ఫైటింగ్ సీక్వెన్స్. అలాంటి సీక్వెన్స్ చేయలేదు మన వాళ్ళు ఎవరు. ఆ జుట్టు పట్టుకుని ఇలా లేగి కిందకు వచ్చిన విలన్ని చూస్తూ అన్ని భయపెడుతూ ఆ పీక్ ఇలా కోసి ఇలా ఇసిరి ఫైట్ స్టార్ట్ చేస్తా. అంటే అలాంటి అగ్రెషన్ సీన్స్ పండి నాకు. అలాంటి అదే సీన్ కాకుండా తర్వాత ఇంకో 2-3 సీన్లు ఫైటింగ్స్ ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అలాంటివన్నీ అవన్నీ కూడా ఎమోషన్. నేను అంత కఠినంగా ఒక సామాన్యుడిలా చూపిస్తున్నారు స్టార్టింగ్లో. ఆ సామాన్యుడిలో నాకు కొన్ని నచ్చాయి. వాకింగ్ స్టైల్లో చాలా అంటే కూల్ గా ఉండే గాయ్. ఒక చోట దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కింద కూర్చుని, ఇంతకు ముందు పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటప్పుడు కింద ఇలా చేతులు ఇలా పెట్టుకుని ఒక గెస్చర్ ఉంటుంది, ఒక పోస్ట్, 2 కాళ్ళు కింద కూర్చొని అయ్యగారు అని. అది చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే నీ ఒక్క క్యారెక్టర్ లో నీలో ఉన్న అగ్రెసివ్నెస్ ని చూపించారు, నీలో ఉన్న ఒబీడియన్స్ ని చూపించారు, అలాగే లవ్లీనెస్ ని, ఆ చిలిపితనం అమాయకత్వంలో ఉండి అదే చూపించారు. అంటే ఈ ఎమోషన్స్ అన్ని డ్రైవ్ అవుతున్నవాడు అంత వైలెంట్గా మారడానికి రీజన్ ఏంటి? ఆ బియాండ్ ద స్టోరీ బహిష్కరణ, దానికి సంబంధించిన ఈ క్యారెక్టర్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని దాటుకొని నేను ఈ పని చేయించా లేదా, నేను చంపచ్చా లేదా, చంపడానికి వెళ్ళనా, నేను వెళ్తే ఏం జరిగిద్ది, నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నేను ఏం చేయాలి, ఇది నేను చేస్తుంది కరెక్టా కాదా, ఇన్ని క్వశ్చన్స్ అన్నిటిని వేసుకొని డేర్ స్టెప్ తీసుకొని వెళ్తాను అనమాట చంపడానికి. ఈ రీజనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అది ఆ కథని డ్రైవ్ చేసిన విధానం క్యారెక్టర్లతో. సో ఏంటి మొత్తం ఫీమేల్ సెంట్రిక్ వాళ్ళకి బాగా డెడికేషన్ అని విన్నాను. జీలో వస్తోంది అనురాధ మ్యామ్, అలాగే ప్రొడ్యూసర్ కూడా ప్రశాంతి గారు ఫీమేల్. ఆల్మోస్ట్ మనకి అంజలి గారు కనపడుతున్నారు, అనన్య గారు, యామిని గారు వన్ ఆఫ్ ద డిఓపి, అండ్ తర్వాత ఇంకో మేడం ఉన్నారు, పేరు కరెక్ట్ గుర్తురావట్లేదు, 2-3 మేడమ్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, టీమ్ ఆఫ్ ద ఫీమేలింగ్ టీమ్. తర్వాత పాప క్యారెక్టర్, ఒక పాప క్యారెక్టర్ ఉంది. అలా చూడొచ్చు హ్యాపీగా. ఫీమేల్ ఎమోషన్, మంచి ఎమోషన్ ఉంది ఇప్పుడు. అంటే ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఒక ప్రాస్టిట్యూట్గా అవడానికి గల బిహైండ్ ద రీజన్, ఎందుకంటే ఎవరు డైరెక్ట్గా నేను ప్రాస్టిట్యూట్ని అయిపోవాలని అవరు, దాని వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక ఆడపిల్ల అంత డేరింగ్ డిసిజన్ తీసుకొని ఆ సిచ్యువేషన్లోకి వచ్చిందంటే ఆ అమ్మాయి ఎన్ని ఫేస్ చేసి ఉంటుంది, ఎన్నో బాధలు తట్టుకోవడానికి. తనకంటూ ఒక లైఫ్ లేకపోయినా బతకటం కోసం, ఎవరో ఒకరిని పంచని చేరటం కోసం, లేకపోతే ఆ వృత్తిలోకి వెళ్ళిందా, ఎలాంటి అంశాలు ఒక వ్యక్తిని ఆ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి అనేది బాగా చూపించారండి డైరెక్టర్. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఏదో అంటారు కదా, చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ రన్నింగ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం అని. సో ఆల్మోస్ట్ నువ్వు రన్నింగ్ చేస్తున్నావు అని నేను అంటే అగ్రీ చేస్తావా? వాకింగ్ స్టేజ్ అయితే లేదు, రన్నింగ్ చేస్తున్నావు. బ్రిస్క్ వాక్ జరుగుతుందా? ఓకే. అంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్ బుడిబుడి అడుగులు ఫస్ట్ స్కూల్ అయితే మామూలు పర్సన్ కాదు ఆర్జీవి గారు. మిస్ అవుతావా? అంటే ప్రతి ఒక్కరు ఆయనతో వర్క్ చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా. ఆయన వర్కింగ్ తో మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు అని అంటుంటారు. ఎప్పుడైనా మిస్ అవుతుంటావు ఆ రోజులు గుర్తెచ్చుకుంటున్నప్పుడు? మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ అంటే నాలో ఉన్న
శ్రీతేజ్ అనే క్యారెక్టరు నెహ్రూ గారు అనే క్యారెక్టర్ ఫిట్ అవుతాడు. నాకు కాన్ఫిడెన్స్ని పెంచిన సినిమా అది. అంటే నాకు ఇలా చేయాలని ఉంది, నేను ఇలా డెడికేటెడ్గా చేస్తుంటే ఫ్రీ స్పేస్ ఇచ్చారు అక్కడ నాకు. కొత్త యాక్టర్స్కి ఎవరు బేసిక్గా, కానీ అక్కడ ఇలా ఓపెన్ చేశారు డోర్స్. నువ్వు నీ టాలెంట్ని ఎంత ప్రూవ్ చేసుకుంటావో నువ్వు అంత బాగా కనిపిస్తావు, అంతే. ఇంకా ఎలాగా చేయాలి, వచ్చింది ఆపర్చునిటీ. మనం బాస్ దగ్గర ఎప్పటి నుంచో ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నాం, ఫొటోస్ పట్టుకొని తిరిగాం రాలా. కానీ అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నాకు ఈ క్యారెక్టర్కి అని చెప్పినప్పుడు దానికోసం ఇంకా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ దీనికి నాకు బాగా అడాప్ట్ అయింది ప్రూవ్ చేసుకోవడానికి. విజయవాడ. ఓకే. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దిస్ ఈజ్ 18th year. 18 సంవత్సరాల. ఓహో, ఈ సక్సెస్ ఇదంతా కూడా నీకు చాలా తక్కువ పీరియడ్ ఊరికే అయితే రాలేదు. 18 ఏళ్ళు ఉంది వెనకాల, మంచిగా నేర్చుకున్నావు కథలో. తెలియలేదు, ఇలా ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నప్పుడే సడన్గా ఇంట్లో కూర్చొని ఇలా అడిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి రివైండ్ అవుతాయి కదా, 18 సంవత్సరాలు అయిపోయిందా. ఏజ్లో ఎందుకులేండి, నాకు తెలుసు. అందుకని మరి అన్ని ఎక్స్పీరియన్స్లన్నీ ఇక్కడ మాట్లాడడానికి యూజ్ అవ్వాలి కదా. చెప్పారు కదా, అది ఎక్కడంటే పెద్దలు చెప్తుంటారు కదా, మగవాడి ఏజ్ను ఆడవాళ్ళ జీతం గురించి తెలుసుకోవద్దు కలియుగంలో అని చెప్పారు. కాదు, ఇప్పుడు చెప్పండి. మగవాడి జీతం ఆడదాని ఏజ్ కనుక్కోకూడదని చెప్పారు. నేను కలియుగం అని, అందుకే నన్ను అసలు సూత్రం అదే. కలియుగంలో మారింది ఇప్పుడు ట్రెండ్, మార్చేసా. ఇంకో క్వశ్చన్, కలియుగంలో ఒక మంచి సినిమానే వచ్చింది, కల్కి చూసావా? కల్కి చూసాను. ఈ కలియుగంలో ఎవరు చూడలేని ఒక అద్భుతమైన సినిమా. ఏంటి అద్భుతం? అలాంటి అద్భుతమైన సినిమా చూడడం. ఓకే, నాగార్జున గారితో ప్రభాస్ గారిని ఫస్ట్ ఆర్జీవి గారిని చూసినప్పుడు అందరూ అంటే ప్రభాస్ గారు వస్తే ఇంట్రడక్షన్ లో ఎంత బాగా అరిచామో, ఆయన వస్తే అంత బాగా అరిచాం. అట్ ది సేమ్ టైం రాజమౌళి గారు కనిపించినప్పుడు కూడా అంత బాగా అరిచాం. ఫస్ట్ ఆర్జీవి గారు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? షాక్ ఏంటి అసలు, మామూలుగా బాస్ యాక్ట్ చేశారు అని అంటే అసలు బేసిక్ చేయరు కదా ఆయన చాలా మంది అడుగుతుంటారు కానీ చేయరు. అండ్ ఆయన స్టైల్ చూపించారు. ఆయన క్యారెక్టర్లో సుబ్బారావు అంటారు చూడండి, అది ఆయన ఊతపదం. బేసిక్గా ఆయన దగ్గర ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అది ఎవరికి తెలియదు. అది ఆయనకి ఊతపదం. ఆయన బాగా ఎవరైతే దగ్గర ఉంటామో వాళ్ళకే తెలిసింది. చూడు సుబ్బారావు అంటారు ఆయన. అందుకనే ఆయన రియలిస్టిక్ గా ఉంటది. ఆయన నటించినట్టు చూడండి ఎంత ఎంత ఈజీగా ఉంటుందో, ఆయనతో నటించినట్టు ఉండదు అసలు. ఉన్నారు అవును, బాగుంది అది. ఆ గెస్టర్స్ అవును, వెళ్ళిపోతారు కదా, అన్నయ్య వెళ్ళిపోతారు ప్రభాస్ గారు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే, సో ఏంటి వాట్ నెక్స్ట్, ఏంటి దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వస్తున్నాం? దీని తర్వాత అంటే ఇప్పుడు అప్కమింగ్ ఒకటి పైప్ లైన్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపో వచ్చిందండి, ర్యాంబో అని చెప్పి. ర్యాంబో హిడింబో ప్రొడ్యూసర్స్, అదొకటి ఉంది రెడీ టు రిలీజ్. అండ్ పుష్ప 2 ఒకటి చేస్తున్నాను అల్లు అర్జున్ గారిది. సో శ్రీతేజ్, ఇండస్ట్రీలో ఒక సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, అదే పుష్ప 2. ఆల్మోస్ట్ పుష్పలో మీరు అలా ఒక మెరుపుతిగా కనిపించి వెళ్ళిపోయారు. 2లో అయితే ఉంటారని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఆగస్ట్ వచ్చిందంటే సినిమా వస్తుందని ఈగర్గా మేమైతే వెయిట్ చేస్తున్నాం. బట్ పోస్ట్ పోన్ అయింది అన్నప్పుడు కొంచెం బాధ కలిగింది. సో ఏంటి మీకు ఎలా అనిపించింది? పోస్ట్ పోన్ ఇంకొంచెం డిలే అవుతుంది, మీకు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటుంది మంచి సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు. పుష్ప 2 గురించి ఏం చెప్తారు? అంటే డిలే అవటం అంటే అది అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అంటే కంటెంట్ ఇంకా బాగా ఇప్పుడు అంటే అంటే ఎలా చెప్పాలనంటే పార్ట్ 1 మరీ ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా వచ్చి ఇండియాలో షేక్ చేసింది. మన వరల్డ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా తగ్గేదేలే అనే రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి? ఇప్పుడు అసలు సినిమా అనేది ఇప్పుడు కల్కితో మనం వరల్డ్ సినిమాని టచ్ చేసాం. RRR, బాహుబలి ఇవన్నీ కూడా రేంజ్ మారిపోయినాయి. మరి ఇప్పుడు అంత సక్సెస్ ఇచ్చారు అండ్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. ఆయన మీద ఇంకెంత ప్రెషర్ ఉంటుంది ఇంకా. అందుకని దానికోసం వాళ్ళు ఇంకా స్క్రిప్ట్ని ఇంకెంత బాగా చేయొచ్చు. అండ్ సెట్స్లో కానీ డాన్స్లో కానీ రిలీజ్ అయిన సాంగ్లో మీరు డాన్స్ మూమెంట్ కూడా చూడండి, అది ఎక్స్ట్రాడినరీ డాన్స్ మూమెంట్ వేశారు. అంటే కొత్తదనం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉంటారు బేసిక్గా. నాకు అర్థమైంది అల్లు అర్జున్ గారు అంటే మేము చూస్తున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ లేకపోతే సెట్స్లో ఆయన చెప్పిన ఒక విషయం, ఆయనతో ఏం చేస్తున్నారు బ్రదర్ ఏంటని అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ ఇలా బహిష్కరణ ఒకటి, నేను ర్యాంబో చిన్న సినిమా ఇది చేస్తున్నాను సార్ అనగానే, ఓకే బాగా చేయండి బ్రదర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రేంజ్కి ఇంకా పెరగాలి, ఇంకా మన పెద్ద ఇండస్ట్రీ అవ్వాలి, మీరు అందరూ బాగా కష్టపడి
బాగా పైకి రావాలి అని అన్నారు. నాకు బాగా నచ్చింది ఇన్స్పైరింగ్. అంటే దాని వెనకాల ఆయన ఈజ్ ఎ ప్రూవ్డ్, అన్ని రకాలుగా ప్రూవ్డ్. ఆయన ఫైట్స్, డాన్సులు, డైలాగులు అండ్ కామెడీ ఇలా అన్ని రకాల జోన్లో ప్రూవ్ చేసేసుకున్నారు. కానీ ఇంకా ఏదో చేయాలని ఒక కసి ఉంది చూడండి. ఏదైతే ఆ సేఫ్ జోన్లోంచి వదిలేసి ఆయన ఇంకా ఏదో టఫ్ జోన్లో రన్ అవుతున్నారు. ఒక పెద్ద కమర్షియల్ హీరో ఇన్ని సంవత్సరాలు బ్లాక్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన మార్కెట్ రేపు ఎలా ఉంటుందో ఏంటో అనే ఒక జోన్లో, టఫ్ జోన్లో ఆయన ఉన్నారు. బేసిక్గా మనం అందరం కూడా కాదు, అంత టఫ్ జోన్లో కూడా ఉండి సినిమా డేట్ పోస్ట్ పోన్ అయిందంటే దెనో వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారని. కానీ అయినా సరే డిసప్పాయింట్ అయినా సరే మనం December 6th ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎవరు ఊహించినంత రేంజ్లో సినిమా రిజల్ట్ ఇవ్వాలనే దాని మీద కష్టపడుతున్నారండి. అందుకని అది స్లో పేజ్లో వెళ్తుంది. ఓకే, ఏంటి అంచనాలు అయితే నిజంగా మీరు అన్నట్టు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. ఆ భారీ అంచనాలకి తగ్గట్టుగా వర్క్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. మొన్న రిలీజ్ అయిన సాంగ్ కావచ్చు, వాట్ ఎవర్, ఏం చెప్తారు? అదే 100% అండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా అదే. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటారు థియేటర్లో? లేదు, 100%. అల్లు అర్జున్ గారు ఎంటర్టైన్మెంట్ కింగ్ అండి ఆయన, నో డౌట్. అందులో అన్ని రకాలుగా ఆయన చేసే ఎంటర్టైన్మెంట్, కొత్తగా ఏం చేయగలను అనే దాని మీద కసరత్తులు 100% చేసే పర్సనాలిటీ అండి అల్లు అర్జున్ గారు. అదైతే చూపిస్తారు. మనకి డాన్స్లో ఏదైతే లెగ్ మూమెంట్ చూపించి ఆ క్యాజువల్ స్టైల్లో చేసి ఇంప్రెస్ చేశారో, అలాగే సినిమాలో సీన్స్ కానీ మిగతా అన్నీ కూడా ఉంటాయని నేను కూడా ఆశిస్తున్నానండి. అంటే టోటల్ స్క్రిప్ట్ నాకు తెలియదు కదా, అది హీరో గారు, డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ నేను కూడా అల్లు అర్జున్ గారిని ఇష్టపడే చాలా మందిలో నేను కూడా ఒక చాలా దగ్గరగా ఇష్టపడే వ్యక్తినండి. అందుకని నేను కూడా వెయిట్ చేస్తున్నా, పుష్పాలు యాక్ట్ చేస్తున్నా సరే ఎలా ఉంటుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ గురించే మనం మాట్లాడుకున్నాం కానీ పుష్పరాజ్ అని, బట్ అది డిజైన్ చేసిన సుక్కు సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఆ డిజైన్ చేయడమే కాదు, అది అప్లికబుల్ చేసుకున్న అల్లు అర్జున్ గారికి నిజంగా ఇంకొక పెద్ద అప్లాజ్ ఏదైనా ఉందంటే ఇవ్వాలి. బికాజ్ ఎందుకంటే ఆ హ్యాండ్ మొత్తం చేస్తున్నంత సేపు ఒకటే ఇలా పెట్టుకుంటే, మనం ఒక కూర్చునేటప్పుడే ఇలా కదలకుండా ఇలా ఉండాలంటే కాసేపటికి ఇక్కడ అంతా ఇదైపోతూ ఉంటుంది. అలాంటిది త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ అట్లాగే ఫైట్ చేయాలి, అలాగే మాట్లాడాలి, అలాగే ఆ క్యారెక్టర్ ని మనకి ప్రొజెక్ట్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఇలా ఉంటే మనల్ని ఎంటర్టైన్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. అండ్ మేకప్ కూడా చాలా, మేకప్ గానీ హెయిర్ గానీ లుక్ చాలా బాగుంది. అండ్ పుష్ప 2 మీద నిజంగా హైప్ క్రియేట్ అయింది. యాజ్ అన్ యాక్టర్ గా నిజంగా ఆయన సెల్ఫ్ మేడ్ నో డౌట్. అంతే, ఎక్కడ గంగోత్రి, ఎక్కడ పుష్ప 1, పుష్ప 2 ద వే ఆయన. అందుకంటే ఇప్పుడు నన్ను అందరం వెర్స్టల్ చేసావు అది నాకు ముందు చాలా మంది కనిపిస్తున్నప్పుడు నేను నథింగ్ అనిపిస్తుంది. అందుకే నేనే పెద్ద ఆ వర్డ్స్ నేను తీసుకోను. ఇంకా చేయాల్సింది, అరే ఇంత బాగా అందరూ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, ఇంకా చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా చేయాలి. అప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి ఆయన ఆ విషయం డైరెక్ట్గా ఫేస్ 1-to-1 చెప్పినప్పుడు మనకి దానికోసం ఇంకా తాపత్రయపడాలి, ఇంకా కష్టపడాలి అని అనిపిస్తుంది అండి. విజయవాడ కదా, విజయవాడ ఓటేశారు కదా, ఓటేసాను. మొన్నటి వరకు ఇక్కడ అందరూ మాట్లాడుకునే టాపిక్ ఎలక్షన్స్ గురించి. ఆల్మోస్ట్ ఎంత హీట్ గా అయిందో తెలుసు. అండ్ వన్స్ ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరి పార్టీని ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో వ్యక్తిగా గుర్తించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ల కష్టానికి ఖచ్చితంగా ఒక ప్రతిఫలం వచ్చిందని అందరూ అంటూ ఉన్నారు. అండ్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పిలుపు కంటే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని వింటున్నప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు వినిపిస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తూ ఉన్నాం, ఎన్నో ఛానల్స్ లో కనిపిస్తూ ఉన్నారు, ఆ డిజిగ్నేషన్ తో మనకు వినిపిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని అలా చూడడం? అంటే ఫస్ట్ వస్తానండి, బేసిక్గా యాక్చువల్గా నేను పొలిటికల్ క్యారెక్టర్స్ చేసినా, నేను ఎప్పుడు పొలిటికల్ న్యూస్ వినడం కానీ పొలిటికల్ విషయాలు అంటే సినిమాల నుంచే కొద్దిగా అలవాటైంది. కానీ బట్ నేను కొద్దిగా ఎవేగానే ఉంటాను, ఎందుకంటే నాకు సినిమాల్లో ఇంకా నేను ప్రాజెక్ట్ చేసుకోవాల్సింది, డెవలప్ అవ్వాల్సింది అనే ఫోకస్లోనే ఉంటాను. బట్ పవన్ కళ్యాణ్ గారు మనకి సినిమాల్లోనూ అంతే ప్రూవ్ చేసుకున్నారు. సినిమాల్లో ఆయన వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ఏదైనా కొద్దిగా చిల్గా యాక్ట్ చేయాలన్నా, జాలీగా యాక్ట్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి తర్వాతే. ఆయనతో ఒక ట్రెండ్ సెట్ ఆఫ్ మార్క్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్టైలే వేరు. అలాగే ఎలక్షన్స్ కోసం అంటే ప్రజలకు సేవ చేయాలనేది మెయిన్ ప్రధాన దృక్పథం అండి. అది ఆయన గురించి కొద్దిగా మన ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, ఆయనకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేను సోషల్ సర్వీస్ చేయాలి, ఏదో ఒకటి సోషల్ నా సినిమాలు కాదు అనే వ్యక్తిత్వాన్ని ఆయన ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న అంశాలు, నాకు రాదు, నాకు తెలియదు, నాకొద్దు, నాకు చేత కాదు, ఇలాంటి మాటలు ఆయన దగ్గర
మాట్లాడకూడదు, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ, చేద్దాం మనం కష్టపడదాం, ఇది ఎందుకు కాదు, ఇది ఎందుకు మనం ట్రై చేయకూడదు అనే దృక్పథం ఉంటుందని చెప్పి ఇది ఎప్పుడో నాకు 2010లో నాకు నా చెవిని పడినాయి. ఒక ఆయన చెప్పారు, ఒక కోఆర్డినేటర్గా చెప్పిన విషయాలు ఇవి. అలాగా అప్పటి నుంచి నేను కూడా మనకు చేత కాదు, మనకు రాదు అనే పదం మనం మాట్లాడకూడదు, అసలు ఆ దృక్పథమే ఉండకూడదు. మనం ఏదైనా చేయగలను, నేను సాధించి తీరుతాను, నేను ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ విషయాన్ని నేను ఎలా నేర్చుకోవాలి అనే దృక్పథంతో ఉండాలనేది. అంటే ఇదంతా ఇది జ్ఞానానికి సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది. అంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఆయన లోపల ఉన్న ఇన్నర్ సోల్తోనే ఉంటుందండి. ఆయన ఎప్పుడైనా హార్ట్ఫుల్గానే ఉంటుంది. ఆయనతో ఆయన ఇంటర్వ్యూస్ చూస్తున్నా, లేకపోతే ఇప్పుడు సోషల్ సర్వీస్గా ఆయన బయటకు వచ్చి జనాలకి ఏదో చేయాలన్న తపన రావడమే చూడండి వేస్టేజ్. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మన వేస్టేజ్తో కూడా ఎకానమీ డెవలప్ చేసుకోవచ్చు అనే పాయింట్కి వచ్చారు. ఎంత వాల్యుబుల్ పాయింట్ అంటే అది దేశ పురోగతికి చాలా. అది వేస్టేజ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, మన బట్టల దగ్గర నుంచి, మన ఇంట్లోనే బోల్డ్ అంత వేస్టేజ్ ఉంది. ఆ వేస్టేజ్ అంతను కూడా మనం ఎకానమీగా మార్చుకోవచ్చు, దాని వేస్టేజ్ నుంచి మనం ఇంకో ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అని అన్నారు చూడండి. నాకు బాగా నచ్చిందండి అది. ఫస్టే అది. మొత్తానికి మాకు కూడా ఆ పేరు, ఆ సౌండింగ్ బాగా నచ్చింది. మేము కూడా అంత ఆయన తాలూకే అనమాట. సో ఆ సౌండింగ్ బాగుంది మీరు అన్నట్టు. అలాంటి పర్సన్ గవర్నమెంట్ లో ఉంటే చాలా చేంజెస్ ఉంటుంది, ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఎలాగా షేక్ చేస్తున్నారు, మన అభివృద్ధి కనిపిస్తుంది కదా. సేమ్ మనకి అలాంటి సర్వీస్ ఓరియంటెడ్ పవన్ కళ్యాణ్ గారు ఉండటం అనేది అండర్ కరెంట్ ఆయన ఎన్నో చేస్తానే ఉన్నారు. అంటే ఎలక్షన్స్లోకి ఒకవేళ రాకపోయినా ఆయన చేస్తూనే ఉంటారు. అదైతే ఎవరు ఆపలేరండి. భగవంతుడి వల్ల ఆయన వచ్చారు. ఆయన డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మన ఏపీ అభివృద్ధి అనేది డెఫినెట్గా చూస్తారని అనిపిస్తుంది. ఓకే శ్రీతేజ్, ఒక చిన్న 1 word ర్యాపిడ్ ఫైర్ అనమాట. నేను ఒక యాక్టర్ నేమ్ చెప్తాను, 1 wordలో డిస్క్రైబ్ చేయి. లేదు ఒక క్వాలిటీ వాళ్ళలో ఏది నచ్చిందో అది చెప్పు చాలు, ఓకేనా? సో ఫస్ట్ మనకి నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, గురువు అంటుంటావు, ప్రతి ఒక్కరు ఆర్జీవి గారిని అలాగే అంటుంటారు, ఆయన స్కూల్లో వర్క్ చేయాలని. ఆర్జీవి గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్తారు? ఇట్ ఈస్ ఆయన ఒక ప్రొఫెసర్ అండి, ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. ఓకే ఓకే, ఆయన నుంచి ఒక క్వాలిటీ తను తీసుకోవాలి, ఏం తీసుకుంటారు? అనాలిసిస్, ఎలా అనాలిసిస్ చేయాలి. ఓకే డన్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు రీసెంట్గా అయితే మంగళవారం హిట్ అయింది. అసలు ఆ మంగళవారం తర్వాత డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడారు, ఏమన్నా తీసారా సినిమా అని. ప్రతి ఒక్క అప్రిషియేషన్ ఆయనకే ఫస్ట్ దక్కుతుంది. సో డైరెక్టర్ 1 wordలో చెప్పాలి, ఏం చెప్తారు విజయ్? అజయ్ అన్న గురించి వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టర్ అండి. RX100తో నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ పిల్లారా, ఆ సాంగ్ 250 million దాటిన ఫస్ట్ సాంగ్ అండి ఇండియాలో. ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సాంగ్ ప్లే అవుతుంది. అలాగా ట్రెండ్ సెట్టర్ అజయ్ అన్న. ఇప్పుడేంటి కేవలం వారాల మీద సినిమాలు తీస్తున్నట్టు, ఆదివారం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆదివారం నెక్స్ట్ ఆదివారం సినిమా చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. దర్శి గారు ఉంటున్నారంట అందులో కూడా, దర్శి గారు కూడా చెప్పారు. నాకు తెలియని న్యూస్ అండి ఇది, అసలు నాకు తెలియదు. డార్లింగ్ అప్పుడు ప్రమోషన్స్ దర్శిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రియదర్శన్ చెప్పారు, ఆదివారం టైటిల్ ఫిక్స్ అయింది అని, ప్రీ క్లైమాక్స్ లో వస్తానని చెప్పి అన్నాడు. అది కాదనుకుంటా, శనివారం అది వేరేదండి. ఆదివారం వస్తుందంట, టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. అది వేరే సినిమా ఏమో, దీనికి సంబంధించింది అదేమో నాకు తెలియదు కరెక్ట్. యాక్చువల్లీ అన్ని వారాలు ఎవరు ప్రియదర్శి గారు చెప్పారా? ప్రియదర్శినే, నువ్వు మంగళవారం నీ ఖాతాలో వేసుకున్నావు అంటే, లేదు ఆదివారం మాత్రం అజయ్ అన్న తీసుకున్నాడు అని చెప్పి, శనివారం నాని అన్న తీసుకున్నాడు, నేను 2 తీసుకున్నాను, శుక్రవారం అంటే డార్లింగ్, మంగళవారం అంటే మంగళవారం సినిమా. ఇది నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా ఆదివారం అంటే వచ్చేస్తుంది, ఇంకా ఆయన వారాల మీద సినిమాలు తీస్తారా మీకైతే? లేదంటే ఫ్రాంచైజీ ఆఫ్ మంగళవారం, ఫ్రాంచైజీ ఆఫ్ మంగళవారం అన్ని వారాలను కలిపి తీసేస్తాడు ఎక్కిన. ఏమో చూడాలండి అది. ఇప్పుడు ఈ బహిష్కరణ టీమ్ ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, టీం అందరినీ. టెరిఫిక్ హార్డ్ వర్కే కదా దానికి టెరిఫిక్. దాని వెనకాల సరే మా ఎంటైర్ టీం అంతా పక్కన పడితే ఒక సిచ్యువేషన్ జరిగిందండి. కరెక్ట్గా ఈ జూలై ఆగస్ట్ టైంలో షూటింగ్ చేస్తున్నాం. పెద్దపల్లి పల్లెటూరు, చాలా వైడ్ ప్లేస్లో అనమాట, ఎక్కువ వైడ్గా ఉంది. ఒక పెద్ద తాడి చెట్ల కింద సెటప్ వేశారు, ఒక ఇల్లు సెటప్. పెద్ద గాలి వనకు పడిపోయింది తాడి చెట్టు. షూటింగ్ జరుగుతుంది. 5 సంవత్సరాల చిన్న పాప అక్కడే ఉంది. అనన్య గారు ఉన్నారు, మేమంతా క్యారవాన్లో ఉన్నాం, మాకు షాట్ లేదు. డిఓపి గారు అందరూ ఉన్నారు. పాప ఇక్కడ ఉంది, చెట్టు వచ్చి టప్మని పడింది, పెద్ద తాడి చెట్టు. పాపకేమైనా కాలేదు, భగవంతుడి దయ వల్ల. ఏయో చిన్న ఆకులు అయ్యి తగిలి కొద్దిగా చిన్నగా తగిలింది. బట్ పక్కన ఇమీడియట్ వచ్చి అందరం తీసుకెళ్ళిపోయి పాపకి ఏ చిన్న అయితే చూస్తే అంత లక్కీగా బాగానే ఉంది. కానీ కొద్దిగా ఫీవర్ అయితే వచ్చింది.
అదంతా అయిపోయిన తర్వాత సరే ప్యాకప్ చెప్పేద్దామని ప్యాకప్ చెప్పేస్తూ కో డైరెక్టర్ వెళ్ళి అమ్మ ఇలాగా వద్దులే ప్యాకప్ చెప్పేద్దాం అంటే లేదు అంకుల్ మనం చేద్దాం. పాప ఒక 5 సంవత్సరాల పాప చైత్ర చేద్దాం అని అంటే అందరు ఎంటైర్ యూనిట్ అంతా షాక్. అంటే అంత టెరిఫిక్ అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా ఆ పాప డెడికేటెడ్గా నేను యాక్ట్ చేయడానికి వచ్చాను, నేను ఒకవేళ యాక్ట్ చేయకపోతే చాలా వేస్టేజ్ అయ్యిద్దనే ఒక దాంతో చేస్తానని అందు చూడండి. అది నాకు చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అప్పుడు మనం ఇంకెలా ఉండాలి, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అయ్యి అది. అందుకనే టెరిఫిక్ అన్నా నేను. టెరిఫిక్ హార్డ్ వర్క్ ఉంది అందులో. సో అంజలి గారిలో బాగా నచ్చేది ఏంటి? అంజలి గారు డెడికేషన్ అండి. డెడికేషన్ బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఓకే. సో అనన్యలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అనన్య గారు క్లోజెట్, అందరితో త్వరగా మింగిల్ అయిపోతారు. అంతే. సీన్స్ చేసాం, కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అన్నింటిలో చాలా పోటాపోటీగా చేసాం. పాపం ఏదన్నా సరే ఇది చేంజ్ చేసుకుందామా డైలాగ్లో, అలా కదా ఇలా మార్చుకుందాం అంటే ఇమీడియట్ చేంజ్, సరే ఓకే అలాగే చేద్దాం అని అలా బాగా క్లోజెట్ అయిపోతుంది. ఓకే. సో సుక్కు సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ సుక్కు సార్ గురించి 1 wordలో చెప్పాలంటే మీరేం చెప్తారు? న్యూ ట్రెండ్, కొత్త శకానికి ఆయన మళ్ళీ ఒక రూపం దాలుస్తున్నారు. అంతేనా? ఓకే. సో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి? అల్లు అర్జున్ గారి గురించి అది యునానిమస్గా అల్లు అర్జున్ గారు ఇండియన్ స్టార్ అండి, ఐకాన్ స్టార్ కదా. ఇండియా లెవెల్లో ఆయన ఎప్పుడైతే అవార్డు వచ్చేసిందో ఇంక అక్కడి నుంచి ఆయన రికగ్నైజేషన్ మారిందండి. ఓకే. సో ఏంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా శ్రీతేజ్కి, ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి ఫ్యూచర్? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే చాలా ఉన్నాయి. మనకి చందమామ కథలు ఉంటాయి చూడండి, ఆ కైండ్ ఆఫ్ కథలు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ట్రెండ్ మారుతుంది కదా ఇప్పుడు, ఇలాంటి ట్రెండ్లో చేయాలి అలాంటి కథలు. చందమామ కథల్లో ఏమైతే ఉంటాయి, బట్టి విక్రమార్క, పాతాళ భైరవి, గులేబా కావలి కథ, కీలు గుర్రం, ఈ కైండ్ ఆఫ్ అన్ని మెస్మరైజింగ్గా ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ అవకాశం వస్తే చేయాలని. గుడ్ టు సీ యూ అగైన్ శ్రీతేజ్. సినిమాకి సక్సెస్ చూపిస్తా ఉన్నారు. థియేటర్లో మిమ్మల్ని ఎవరైతే గుర్తుపడుతున్నారో ఆడియన్స్ కి మంచి ఫన్ ఇస్తూ ఉన్నారు. క్యారెక్టర్ మార్చుకుంటూ ఇండస్ట్రీలో ఇప్పటికైతే వచ్చిన 18 ఏళ్లలో నిజంగా ఒక సక్సెస్ అయితే సాధించారు. ఇంకా మరికొన్ని సక్సెస్లు మీ ఖాతాలో వేసుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ టు సీ యూ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు బహిష్కరణ. ఈ సిరీస్ నిజంగా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ సక్సెస్ని ఇస్తుందని మాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? ఫస్ట్లీ థ్యాంక్స్ టు సువర్ణ గారు. అంటే బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి ఎదగాలని కోరుకుంటున్నారు, ఇంకో మనిషి కోరుకోవడం అనేది ఈ రోజుల్లో అయితే అది నార్మల్ థింగ్ కాదు. అలా నాకు తెలిసి నాకు సపోర్టెడ్గా ఉండే మన మీడియా మిత్రులందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎప్పుడూ తెలుపుతాను. అలాగే ఆబ్వియస్లీ నేను కూడా ఎప్పటి నుంచో చాలా టఫ్ స్టేజ్ నుంచే మనం ట్రావెల్ అవుతున్నాం. డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నందుకు, అలాగే మీ అభివృద్ధి కూడా బాగుండాలి. ఇంకా మీరు పర్సనల్గా ఒక సోలో ఛానల్ పెట్టే స్టేజ్కి రేంజ్కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే ఎంటైర్ మా టీంకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బహిష్కరణ July 19th ZEE5లో స్ట్రీమింగ్ అవుతుందండి. డెఫినెట్గా ఇంటిల్లపాది చూసే ఒక మంచి వెబ్ సిరీస్. మనకి ఎలాగో అంజలి గారి గురించి తెలుసు కదా మీకు. అంజలి గారు సీతమ్మ గట్టిలో సినిమాల చెట్లు మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేశారు, గీతాంజలితో ఇంప్రెస్ చేశారు. అలాగే ఇప్పుడు మన బహిష్కరణతో ఒక సోల్ ఉన్న క్యారెక్టర్, మన ఇంట్లో అమ్మాయిలాగా ఒక ఇబ్బంది పడుతున్న ఒక విలేజ్ గర్ల్ లాగా చేశారండి. అలాంటి క్యారెక్టర్ చేశారు. నేను దర్శి అనే క్యారెక్టర్ చేశాను, ఇంకా అనన్య గారు చేశారు, ఒక చిన్న పాప చేసింది. ఇలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయండి. మీరు ఈ సిరీస్ అంతా చూస్తున్నంతసేపు మీకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విలేజ్ వాతావరణం చూపించిన విధానం కానీ, డైరెక్టర్ గారు కష్టపడిన విధానం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కథ మెయిన్, మనందరికీ నచ్చేది కథ. కాబట్టి ఇందులో అంత మంచి కథ ఉంది. డెఫినెట్గా మీరందరూ చూసి మాకు మంచి సక్సెస్ ఇచ్చి మేము ఇంకా ముందు మా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలంటే మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మాకు ఉండాలండి. డెఫినెట్గా మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీతేజ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ బహిష్కరణ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.